ఆ తరువాత సతనయేభ్యో పితృపైతామహం యథా దాయంతి భజస్వయం సకలం సమ్మనికేతాత్ స్వనికేత్ పులహాశ్రమం వ్రవ్రాజ. ఆ పులహాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఒక రోజున స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఒక జింక, ఆడు జింక, కృష్ణసార మృగము ఆ నదిలో నీళ్లు తాగటానికని వచ్చింది. వచ్చేటప్పటికి ఆ వెంటనే పాపం అది వంగి నీళ్లు తాగుతున్నది. ఈయన కూడా పక్కన స్నానం చేస్తూ ఆ గట్టు మీద నుంచున్నాడు. ఇంతలో ఒక పెద్ద గర్జన, సింహపు గర్జన వినపడింది. వినపడేటప్పటికీ ఎక్కడండి ఈయన స్నానం చేస్తున్నది అంటే గండకీ నదిలో స్నానం చేస్తున్నాడు. గండకీ నది నేపాల్లో గండకీ నది. ఆ నదిలో ఈయన స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ ఉంటే ఆ సమయమున దప్పికగా ఉన్నటువంటి ఆడు లేడి కృష్ణసార మృగము మరి దాహం తీర్చుకోవడానికి అని వచ్చింది. వెనక నుంచి పెద్ద గర్జన వినపడింది. వినపడేటప్పటికీ ఆ సింహపు గర్జనకు ఇది భయపడిపోయి ఇటు నుంచి అటు దూకుదామని ప్రయత్నం చేసింది ఈ కృష్ణసారం, ఈ జింక. చేసేటప్పటికి నిండు గర్భిణి కాబట్టి ఆ దూకడంలో కడుపు భయం చేత సింహపు గర్జన విన్నది. మళ్ళీ ఇటు నుంచి అటు దూకబోయింది. ఆ లోపల ఉండేటటువంటి బిడ్డ కాస్త ఆ నీళ్లలో పడిపోయింది. ఈయన చూస్తూనే ఉన్నాడు. సరే, కృష్ణసారం వచ్చింది, మంచినీళ్ళు తాగుతున్నదిలే అనుకున్నాడు. ఇంతలో ఇది జరిగింది. ఆ సింహపు గర్జనకు అది అటు దూకబోయి తన కడుపులో ఉండేటటువంటి బిడ్డ బయటికి వచ్చి నీళ్లల్లో పడిపోయింది. పడిపోయి అలా కొట్టుకుపోతున్నటువంటి దాన్ని ఈయన భరతుడు చాలా ప్రేమతోటి, దయ్యతోటి, అయ్యయ్యో నీళ్లలో పడి వెళ్తున్నదే, ఈ కృష్ణసారముఖం పరమ పవిత్రమైనది అని చెప్పేసి దాన్ని తీసుకున్నాడు. దోసిట్లోకి తీసుకొని దగ్గర పెట్టుకొని ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. మహాపురుషుడండి భరతుడు. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. మహా తపస్సు చేశాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ కృష్ణసార మృగము ఆ చిన్న పిల్లని దోసిట్లోకి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పెంచటం ప్రారంభించాడు. ఆశ్రమానికి తీసుకొచ్చి పెంచటం ప్రారంభించాడు ఈ భరతుడు. అక్కట తల్లి బాసి అనుకున్నాడు. దాన్ని చూసినప్పుడల్లా అది పెరిగి పెద్దదవుతున్నది, రోజు రోజుకి పెరిగి పెద్దదవుతున్నది. చాలా ఆనందం వేసింది భరతుడికి. అక్కట తల్లి బాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్నది, ఇట తెచ్చితి నాయడని మృగార్ఘపంగెక్కుడు ప్రేమ చేసి చెరియించుచున్నది, నాదు సన్నిధిన్ మక్కువ చేసి తీని కడు మన్ననలంతగా బ్రోతునెంతయున్నయో. తల్లిని విడిచిపెట్టి నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే ఆ కృష్ణసారాన్ని నేను తీసుకొచ్చాను, పెరుగుతున్నది, పాపం తల్లి లేదు కదా అని చెప్పేసి ఎంతో ప్రేమతోటి ఆ కృష్ణసారాన్ని పెంచుతూ వచ్చాడు ఈయన. కుసుమ సుమ సమిత్పలాస ఫలమూలోదకాని ఆహరిష్యమాణో. వేటకు వెళ్ళి మరి వేటకు వెళ్ళేటటువంటి కుక్కలు, వేట కుక్కలు అవన్నీ వచ్చి ఎక్కడ దీన్ని తింటాయో చేస్తాయో అని చెప్పేసి ఆశ్రమంలోనే తన ఒడిలోనే పెంచుకొని తాను కుసుమ సమిత్ పలాస ఫలమూలోదకాని తాను కుసుమ పూలు, పండ్లు, సమిధలు ఇవన్నీ తెచ్చుకునేటప్పుడు కూడా మరి ఇవేవి వచ్చి అడవి జంతువులు తింటాయోనని తనతో పాటే తీసుకొని వెళ్తూ ఉన్నాడు. తనతో పాటు తన భుజస్కంధాల మీద పెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు వెంట పెట్టుకొని. పధిషుచ ముగ్ధ భావేన తత్ర విషక్తమతి ప్రణయభర హృదయ కార్పణ్యాత్ స్కంధేనోద్వహతి. ఆయన సమిధలు, దర్భలు ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇది నడవలేదేమో ఈ చిన్నపిల్ల, ఈ లేడి పిల్ల నడవలేదేమో అరణ్యాలలో అని చెప్పేసి భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆ భుజాల మీద వేసుకొని తీసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఏవముత్సంగ ఉరసి చాధపయో ఉపలాలన్. అంతేకాకుండా తాను తపస్సు చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడండి. మన వాళ్ళు కుక్కల్ని కూడా అలాగే పెంచుతుంటారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు, దాన్ని ముద్దు పెట్టుకుంటారు. మరి చాలా ప్రేమగా. మరి అసలు మన శాస్త్రం భాగవతం అసలు కుక్కల్ని పెంచకూడదు అని చెబుతున్నది. బ్రాహ్మణుడు కుక్కను పెంచకూడదు, అసలు చూడకూడదు. మరి అటువంటిది మరి కలికాలం కాబట్టి మర్యాదలన్నీ కూడా మరి ఇప్పుడు దాని గురించి మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చి పట్టుకొని వెళ్తారు. జీవకారుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరో వస్తారు, వ్యానేసుకొని వాటితో పాటు మనల్ని కూడా ఎక్కించుకొని పోతారు. మీరెందుకండి ఇట్లా చెప్పారని. కాబట్టి ప్రవృత్తులు మారిపోతూ ఉన్నాయి.
ఇక ఈయన తపస్సు చేసుకునేటప్పుడు